ఇక్కడ అమ్మవారు పుట్టలకేని బయటికి వెళ్తున్నది మాణిక్యాలు పట్టుకొని. ఏమిరా నా పార్వతి అంటే నా పార్వతి కన్నా 7 ముంగాల శృంగార ముందు తిరిగి లగ్గమాడ కోత నాది ఏమి జన మావి తల్లి వయ్యారి కామిడి వయ్యారి సుదులేని సుందరి నేరు బంగారు ఛాయ ఈ జగన్ మోగిని ఎవరు లగ్గమాడలేవు నా ఏలు తీసి నాకంట పెట్టినవు. బాగున పట మారి పుట్ట లోపల దుంకింది. అయ్య పట్టేది అది రాదు సూలం పుట్టగన్నెలు ఒదిగేసింది. ఏనుగంత పెళ్ళది చెలిగి లేచింది. పుట్టు పుట్టు అని ఆజ్ఞ మలికినప్పుడు 7 మెట్ల కోనేరు పుట్టింది. నన్ను లగ్గమాడు అంటున్నారు. 7 మెట్లకు 7 వరుస పెట్టాలి. ఇంటికి పెద్ద పట్ట మంచాని పెద్ద నా పేరు బోలా శంకరుడు నా బామ పార్వతమ్మ 2వ మెట్లయినాయి. 3వ మెట్లేమో బ్రహ్మదేవుడు 4వ మెట్టు సరస్వతి విష్ణుదేవుడు లక్ష్మీదేవి నా 6 మెట్లయినాయి. 7వ మెట్టు మీద అడిగి పెట్టినప్పుడు శంకరునికి ఎక్కడ దోస్తలేదు. 7 గంగ పటవారి శక్తి అయింది. శక్తి పటవారి నెమిలి అయింది. నెమిలి గుడ్డు పెట్టినందు 3 గుడ్డులలో పుట్టింది అమ్మవారు లోకమాత. 7 వరుసలు పెడితే అమ్మ కన్నా బిడ్డ అన్న బిడ్డ కడపవల్లి పురాట చేపెట్టిన గుజరాటి విల్లవమ్మ జయ రామ తీసుకొని 3 అడుగులు దూరం వేసిందట. బుస 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 నాగన్న పుట్టకేని బుస్సు కొడుతున్నది. అమ్మవారిని తీసుకుపోనిస్తలేడు నాగరాజు. అయ్యో నాయన నేను అమ్మవారిని సాధిన సవరించిన నా పుట్టమన్ను దవ్వుకొని అమ్మవారిని తీసుకొని పోతున్న దివనార్తి పెట్టు. నాగరాజా కేతాయుగము కుర్తాయుగము దాపార్యము కలియుగము ఉప్పునున్న చోటమంతా ఉరకమంతా ఉన్నది. ఊర్లు పల్లెలు కట్టేది. పెళ్లి కాని వాడు నీ పుట్టకాడికి వచ్చి ఒకవేళ నీ పూజ చేసే వాళ్ళకి దోషం నివారణమై కళ్యాణాలు అవుతున్నాయి. ఒకవేళనేమో దేవాన దేవతలకు ఒకేళ్ళ లగ్గాలు వేసేది ఉంది. మల్లన్న ఎల్లమ్మ పోసమ్మ ఏ దేవాన దేవతల లగ్గం వేయాలి. నీ పుట్టెట్లా వంగుతుందో నీ పుట్టమన్ను పవిత్రమైన బంగారం పుట్ట బంగారం అంటారు. నీ పుట్ట కాడికొచ్చి నువ్వు ఎట్లా వెగిలిచ్చిన ఒగ్గువాళ్ళు ఉట్టేది ఉంది. ఒగ్గువాళ్ళు శూలంతో పుట్ట వెగిలిచ్చి 5 బిందెలు దాన్ని పోసి నీ పుట్ట కమ్మి పోతారు కొడుక. పెరుగు గుడ్డు చక్కెర పెట్టి పోతారు. సాయంత్రం వచ్చే వరకు కన్నెలు ఎట్లా వస్తాయి వాళ్ళ పుట్టెట్లా వంగుతుందో వాళ్ళ ఇల్లు అట్లా వంగుతుంది. ధనధాన్యమనంగా పుట్ట లోపల పుట్ట బంగారం లోపల మెప్పైన గద్దెలేసి నిత్యము పగడము పంచలోకము ధనమిత్తి ధాన్యమిత్తి కలగాలి. ఆ పుట్ట బంగారం తీసుకొని ఇట్లా వాళ్ళ ఇంటి లోపల గద్దెసుకుంటే పుట్ట గన్నెలు ఎట్లా బతికింది వాళ్ళ సంసారం అట్లా ఎదగాలి. అందుకోసమే ఆనాడు శివుడు పుట్టమన్న తీసుకొని వస్తుంటే ఈనాడు కలియుగం లోపల ఒగ్గు వాళ్ళు అదే శూలంతో వెగిలిచ్చి పుట్ట పూజ చేసుకొని ఇలా ఈ సరగం వారి ఇంటి లోపల ఇది 2వ కళ్యాణం. మల్లన్న ఎల్లమ్మ కళ్యాణం ఎట్లా చేస్తుర్రో పుట్టెట్లా వంగిందో వాళ్ళు అట్లా వంగాలి. ముట్టింది ముత్తవ కావాలి. పట్టింది బంగారం కలగాలి. ఆడవిల దివనార్తి అర్తివాని దివనార్తి ఒగ్గుల దివనార్తి భక్తుల దివనార్తి వాళ్ళు ఇల్లు ఎప్పుడు కోటి పడగెత్తాలి. ఎల్లమ్మ కాడ ఎట్లా అక్షంతలు వేస్తున్నారు. అల్లో నేరడల్లో
మీద పడద్దు కింద సరే బలగ్గము తారా బలము సూర్యాబు చంద్రా బలం దైవా బలము జగంపతి ఆ చీరే బియ్యం తీసుకురా